వారు కార్మికుల పట్ల అనుసరిస్తున్నటువంటి చట్ట వ్యతిరేక ధోరణి, అప్రజాస్వామిక వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ సమాజం కంపెనీలు రావాలి, ఈ ప్రాంతం పారిశ్రామికంగా వికాసం చెందాలని కోరుకుంటున్నాం. అనేక సందర్భాల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ సమాజం కానీ ఈ ప్రాంత పారిశ్రామిక ప్రగతి కోసం కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఒకటి స్పష్టంగా గమనించాలి, పరిశ్రమలు ఏర్పాటు అవసరమైన పరిశ్రమలు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేది తగదు. వాళ్ళు చట్టం ప్రకారం నడుచుకోవాలి. కేవలమైన ఓ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన చట్టాలను గౌరవించాలి, ఆ చట్టాల ప్రకారం వ్యవహరించాలి. ఇలా ఆ బాధ్యత OCTL కంపెనీ మీద ఉంది. వాళ్ళు చట్ట ప్రకారం నడుచుకోవాలి. అది వదిలిపెట్టి కేవలము ఒక ప్రైవేటు సైన్యం మాదిరిగా పనిచేస్తూ కార్మికులపై దాడులకు దిగుతూ వాళ్ళ హక్కులను అణిచివేస్తూ వాళ్ళ జీవితాలతో చెలగాటలాడుతూ ఇలా వ్యవహరిస్తున్నటువంటి తీరు అన్యాయం, అక్రమం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే తొలగించిన కార్మికులందరినీ తీసుకోవాలని, కంపెనీని చట్టబద్ధంగా నడపాలని, కార్మిక సంఘాన్ని గుర్తించి న్యాయసమ్మతమైన జీతాలు చెల్లించాలని ఇవాళ మేము మీ ద్వారా కంపెనీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. ఇదే విషయాన్ని మేము ప్రభుత్వం వారికి కూడా తెలియజేస్తున్నాం. రకరకాలుగా వేధింపులకు ఒక ప్రభుత్వాన్ని ఒక బదనాం చేసైనా మనం ఎట్లా అయినా కార్మికుల హక్కులను దెబ్బగొట్టాలనే ఒక కుట్ర ఇవాళ పన్నుతున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. దీన్ని కూడా మేము తిప్పికొడతాం. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం పూనుకోవాలని, న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధనకు కార్మికులకు సహకరించాలని వాళ్ళ మీ ద్వారా మేము ప్రభుత్వానికి కూడా మేము తెలియజెప్తాం. యాజమాన్యానికి మీ ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. ప్రభుత్వానికి మేము తప్పనిసరిగా ఈ విషయాలన్నీ వాళ్ళు చూసినాం కాబట్టి తెలియజెప్పి కార్మికులకు న్యాయం జరిగేటట్టు చేస్తాం.